క్రేజీ బాయ్స్ ఛానల్ కి మాకు మీరు చూపించే అభిమానం, ఆదరణ, ప్రోత్సాహం మరువలేనిది. షార్ట్స్ తో పాటు షార్ట్ ఫిల్మ్స్ లో కూడా మిమ్మల్ని వినోదింప చేయాలనే మా ఆలోచనలకి తోడుంటారని, ముందు ముందు కొత్త కంటెంట్ తో రావడానికి మా ఈ ప్రయత్నానికి కనిపిస్తున్న స్కానర్ ద్వారా మీకు తోచినంత వెలకట్టి ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. అరే చందు, మన పక్కింటి సరోజ ఆంటీ కొడుకు లేడు, మెదవకి 25 ఏళ్ళుండవు, అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడంట. రేయ్ వింటున్నావా? అమ్మా, మళ్ళీ స్టార్ట్ చేసావా? నీకెన్నిసార్లు చెప్పాలి? నేను ఎవ్వరిని లవ్ చేయట్లేదు, చెయ్యను కూడా. పెళ్ళంటూ చేసుకుంటే నువ్వు చూపించిన అమ్మాయినే చేసుకుంటా. అది కాదురా, మీ అన్న చేసిన తప్పు నేను చేయకూడదు, అంతే కదా? మన పరువు. అమ్మా సరే అన్నాను కదే, ఎప్పుడు చూడు పరువు మర్యాద అనుకుంటూ. వాడు ఇలా అంటూనే మన పరువంతా తీసేశాడు. అమ్మా ఎప్పుడు చెప్పేదే మళ్ళీ చెప్తున్నా విను. పరువు అంటే 10 మంది మన గురించి ఏమనుకుంటున్నారన్నది కాదమ్మా. ఎవ్వరేమనుకున్నా మన సంతోషాన్ని ఆ 10 మంది చేతుల్లో పెట్టకుండా ఉంటాం చూడు, అందులో ఉంటుంది నిజమైన పరువు, మన మీద మనకు మర్యాద. ఎప్పుడు తెలుసుకుంటావో ఏంటో. కట్ చేసావా? ఏంటో వీళ్ళు నిజాలతో బ్రతకమంటే నలుగురు కోసం బ్రతుకుతామంటారు. రేయ్ చందు, వీడొకడు నా ప్రాణానికి. వీడి పేరు లక్ష్మణ్ అండి, మేమంతా లక్కీ అంటాం. ఇంట్రోవర్ట్ కి షర్టు ప్యాంట్ వేస్తే ఎలా ఉంటుందన్న క్వశ్చన్ ఎప్పుడైనా వస్తే నాకు గుర్తొచ్చేది వీడే. వీడి గురించి చెప్పినప్పుడు వీడికున్న దిక్కుమాలిన టాలెంట్ గురించి కూడా చెప్పాలి. అదేనండి డ్రాయింగ్. ఏ మనిషిని చూసినా 10 నిమిషాల్లో బొమ్మ గీసేస్తాడండి. మరి అంత మంచి టాలెంట్ పెట్టుకొని దిక్కుమాలిన టాలెంట్ ఏంటి బ్రో అంటారా? ఎందుకంటే దాని వల్లే మేము కలిసాం కాబట్టి. రేయ్ నీకు నా ఫ్రెండ్షిప్ రుణం తీర్చుకుంటే టైం వచ్చిందమ్మా. చెప్పరా, ఈసారి ఎవరికి డబ్బులు ఇచ్చావు? ఎప్పట్లో తిరిగి మన అడగాలి. దానికే ఫ్రెండ్షిప్ రుణం తీర్చేసుకోవాలనుకున్నావా? ఎప్పుడు లేని రుణం ఫ్రెండ్షిప్ అంటున్నావు, ఏంటి సంగతి? అంటే అది ఇదా చిన్నగాడి బ్యాట్రా. రేయ్ వెటకారం ఆపి చెప్పేది విను. మరి తొందరగా చెప్పు. అంటే ఒక 2 డేస్గా ఒక అమ్మాయితో చాట్ చేస్తున్నాను. నువ్వు చాటింగ్, అది కూడా అమ్మాయితో? జోక్ బాగుంది, మ్యాచ్ అయ్యాక చెప్పురా, నవ్వుతాను. మరి అదే నాకు మండేది, చెప్పేది పూర్తిగా విను. సరే చెప్పు. ఎంత ఇంట్రోవర్ట్ నైనా నాకు అమ్మాయిలతో మాట్లాడాలని, తిరగాలని ఉంటుంది కదరా. ఉంటది. ఆ అమ్మాయి ఎల్లుండి US వెళ్తుందిరా. ఇప్పుడు ఫ్లైట్ టికెట్ డబ్బులు నన్ను అడుగుతున్నావా ఏంటి? నీ ఖర్చులకు డబ్బులే నన్ను అడుగుతావు. ఎందుకురా ఓవర్ యాక్షన్ చేస్తావు? చెప్పేది వినక. సరే చెప్పు. అయితే రేపు కాఫీ షాప్లో కలుద్దాం అందరా. అందులో ఏముంది? నువ్వు ఖచ్చితంగా కుదరదని చెప్పుంటావు. వస్తానని చెప్పా. ఛాన్సే లేదు. నిన్న వైలెట్ షీట్ ఆర్డర్ పెట్టింది అందుకే. రే సీరియస్గా అంటున్నావా? లేదురా, రేపు మా ఆఫీస్లో డ్రామా ఉంది, నీతో రిహార్సల్స్ చేస్తున్నా. ఏంట్రా ఈరోజు ఇన్ని షాక్లు ఇస్తున్నావు? లక్కీ గాడేంటి అమ్మాయిని కలవటం ఏంట్రా? ఎస్, లక్కీగాడే కలిసాడని ఆ అమ్మాయి కూడా అనుకోవాలి. అనుకోవటం అంటే నువ్వు వెళ్ళట్లేదా? వెళ్ళాలి, కానీ నేను కాదు, నువ్వు. నేనా? ఛాన్సే లేదు, నెవర్. మ్యాచ్కి టైం అవుతుంది, వెళ్దాం పద. నేను రాను. రానంటే ఎలా రా? ఇదే ఫైనల్ మ్యాచ్, మన ఇద్దరిని నమ్ముకుని వాళ్ళంతా అక్కడ ఉన్నారు. అయినా సరే రేపు వెళ్తానంటే చెప్పు, ఇప్పుడే వస్తా, లేదంటే రాను. అది కాదురా లక్కీ, నువ్వేం అడుగుతున్నావు నీకు అర్థమవుతుందా? నువ్వు మాట్లాడిన అమ్మాయి నేను కలవటం ఏంట్రా? అది కూడా నువ్వు అనుకునేలా. రే నిన్నెప్పుడు ఏది అడగలేదు కదరా, ఈ ఒక్క హెల్ప్ చేయరా. అయినా నీ గురించి నీకు తెలుసుకోవడం ఏ ధైర్యంతో కలుస్తానన్నావురా? ఎప్పుడో కదా అని సరే అన్నాను రా. నాకేం తెలుసు తన న్యూస్ వెళ్ళిపోతుంది రేపే కలవాలని. అయినా తను నన్ను చూస్తే నువ్వు కాదని తెలిసిపోతుంది కదరా. అందుకే నీ ఫోటో పెట్టా. అరే చెత్త నా కొడక, ఒకసారి నన్ను అడగాలి కదరా. రే 26 సంవత్సరాల్లో నా అంతటా నేను మాట్లాడిన ఫస్ట్ అమ్మాయి ఇది. నేను వెళ్తే ఎలా ఉంటుందో నువ్వే చూసావుగా. అందుకే నువ్వు వెళ్తున్నావు, అమ్మాయితో మాట్లాడుతున్నావు, నాకు సూట్ అవుతుందో లేదో చెప్తున్నావు. అవదు అంటే లైట్, అవుతుంది అంటే తన యూఎస్ నుంచి వచ్చేసరికి 1 year అవుతుంది. ఈ మధ్యలో మాకు అండర్స్టాండింగ్ పెరిగిపోతుంది. తర్వాత నేను కలిసి జరిగిందంతా చెప్పుకుంటా. రే ఇదంతా నువ్వు చెప్పినంత క్లీన్ పేపర్ ఏం కాదురా. అంతేరా, ప్రాబ్లం ఉంటే పక్కనున్నా, అవసరం ఉంటే ఆదుకున్నా, కష్టం ఉంటే ఇక చాలా ఆపు. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ. హలో అందరూ వచ్చారు, తొందరగా రండి అన్న. వస్తున్నారా? హాయ్, మీరు చాట్ చేసిన లక్కీ నేనే. నీ అబ్బా అలా అంటే వెంటనే దొరికేస్తా. డౌట్ రాకుండా జాగ్రత్తగా హ్యాండిల్ చేయరా. ఎందుకీ తనే కలర్ డ్రెస్ లో వస్తుందన్నో? తను కూడా సేమ్ వైలెట్ డ్రెస్ వేసుకొని వస్తాందిరా. ఎదో మ్యాచింగ్ లో ఒకటి, వీటికేం తక్కువ లేదు.
మీ. హలో, ఎక్కడున్నావు నాన్న? అదే అమ్మా లక్కీ అని చెప్పా కదా, 2 రోజుల నుంచి మాట్లాడుతున్నానని. తనని కలవడానికి కాఫీ షాప్కి వచ్చా. అవునా, సరే. వచ్చేటప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసిరా. సరే అమ్మా. అదేంటండి అలా నిజం చెప్పేశారు? మీ అమ్మగారు ఏమనరా? నేను ఏ విషయమైనా మా అమ్మతో నిజమే చెప్తానండి. అబద్ధం చెప్పడం అన్నా, మోసం చేయడం అన్నా నాకు అస్సలు నచ్చదు. అన్నట్టు ఈ 2 రోజుల చాటింగ్ లో మీరేం అబద్ధం చెప్పలేదు కదా? ఆ? అబద్ధమా? అసలు ఇలాంటి కాన్సెప్ట్ ఉందని మీరు చెప్తుంటేనే తెలుసుకుంటున్నానండి. నమ్మొచ్చా? మీరు ఆల్రెడీ నన్ను నమ్మారండి. లేదంటే సరిగ్గా 48 అవర్స్ కూడా కంప్లీట్ కాకుండానే మీరు ఇలా నా ముందు కూర్చోరు. ఇంట్రెస్టింగ్. దెన్ ఐల్ ఆస్క్ యు వన్ క్వశ్చన్. అడగండి. వాట్స్ యువర్ ఫేవరెట్ బర్డ్? బర్డా? యు మీన్ నాకు ఇష్టమైన పక్షి ఏంటి అని అడుగుతున్నారా? ఎస్. హమ్మింగ్ బర్డ్. ఎనీ స్పెసిఫిక్ రీజన్? ఎందుకంటే అది రాగానే కాఫీ కూడా ఆర్డర్ చేయకుండా క్వశ్చన్స్ అడగదు కాబట్టి. అయ్యో సారీ, మీరు ఆల్రెడీ ఆర్డర్ చేశారనుకున్నానండి. ఎక్స్క్యూజ్ మీ బేరర్. చెప్పండి మేడం. ఒక క్యాపుచినో మీకు. దీనమ్మ మనకి 1/2 ఛాయలు తప్ప వాటి పేర్లేంటో కూడా తెలియదు. వెయిట్ నిన్న నైట్ నీ ఫేవరెట్ కాఫీ చెప్పావు. బ్లాక్ కాఫీ? ఏదో ఒకటి. అదే. కాదు ఎస్ప్రెస్సో. ఈ ఎక్స్ప్రెస్లు డిలెక్స్లు మనకెందుకులే గానీ ఏదో ఒకటి చెప్పేద్దాం. నిన్నటి వరకు నా ఫేవరెట్ ఏదైనా కావచ్చు, కానీ ఈ రోజు నుంచి 2 క్యాపుచినో ప్లీజ్. అయితే మీరు చాటింగ్ లో కనిపించేంత ఇన్నోసెంట్ ఏం కాదనమాట. ఎవరికి ఉండదండి ఇన్నోసెంట్ గా ఉండాలని. కానీ ఈ రోజుల్లో అమ్మాయిల దగ్గర ఇన్నోసెంట్ గా ఉన్నామంటే మనం లోన్లీ ఆప్షన్ అనుకున్న అమ్మాయి కూడా చాయిస్ లా ఫీల్ అయ్యేలా చేసుకోవటం. దీని అబ్జర్వేషన్ చూస్తుంటే కాఫీ అయ్యేలోగా నేనే బ్లాక్ షీప్ అని కనిపెట్టేలా ఉంది. అర్జెంట్ గా డైవర్ట్ చేయాలి. వెల్, కెన్ ఐ ఆస్క్ యూ వన్ థింగ్? యా ష్యూర్. ఇప్పటి వరకు ఫస్ట్ మీట్ లో ఎవరైనా నీ ఫేవరెట్ కలర్, ప్లేస్ లేదా మూవీ హీరోస్ ఇలా అడుగుతారు. మీరేంటండి డిఫరెంట్ గా మీ బర్డ్ ఏంటని అడిగారు? ఓ అదా, నేను ఒక థియరీ మీద రీసెర్చ్ చేస్తున్నా లక్కీ గారు. లైక్ వాళ్ళ ఫేవరెట్ బర్డ్ ని బేస్ చేసుకొని హౌ మచ్ పర్సెంటేజ్ దే సెన్సిటివ్ ఆర్ బిహేవియర్ చెప్పేయగలను. ఈజ్ ఇట్ ఇంట్రెస్టింగ్? మరి నేనెంత సెన్సిటివ్ అంటారు? హమ్మింగ్ బర్డ్ అన్నారు కదా, 23% సెన్సిటివ్, ఎప్పుడు జాయ్ఫుల్ ఉండే బిహేవియర్. కరెక్టేనా? ఇప్పుడు కాదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోరుగా. మీరు ఫ్రెండ్ అంటే గుర్తొచ్చింది. మీ రూమ్ లో కూడా ఇలాంటి ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు కదా? నేను చెప్పానా? ఫస్ట్ రోజే చెప్పారుగా, ఎదవల్ని రిప్రజెంట్ చేసే పోస్ట్ ఒకటి ఉందంటే మీ ఫ్రెండ్ యునానిమస్ గా సెలెక్ట్ అవుతాడని. చెప్పానా? చెప్పే ఉంటా. రే లక్కీ, నీకుందిరా. అయినా అలాంటి ఫ్రెండ్స్ కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి. అయ్యో, మీరు మరీ నన్ను ఆవారా బేవర్స్ అనుకుంటున్నారండి. అయ్యో, మిమ్మల్ని ఎక్కడన్నానండి? అదే 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 వాడినే. నిజానికి వాడు చాలా మంచోడండి. సర్లేండి, అతని గురించి ఎందుకులే. అయినా మీరేంటి లక్కీ గారు, వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, ఒక్కసారైనా నా పేరు పెట్టి పిలవలేదు. అమ్మ నీ అమ్మ, పేరు కనుక్కోవటం మర్చిపోయామే. ఇప్పుడు ఇదొక టాస్కా? మర్చిపోయారా? చచా, మీరు మరీ భలే మాట్లాడతారండి. పేరు తెలియకుండానే ఇంత దూరం వచ్చి మీతో ఇంతసేపు మాట్లాడతానా? మరి చెప్పండి, నా పేరేంటి? ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తా. అయ్యో ప్లీజ్. థ్యాంక్ యూ అండి, అర్జెంట్గా వస్తాను. ఎత్తు ఎత్తు ఎత్తురా, లిఫ్ట్ చేయరా, చెత్తనా కొడతా. ఇప్పుడు ఎలాగా? ఆలోచించురా చందు, ఆలోచించు, నీ వల్ల అవుతుంది. ట్రూ కలర్ లో చెక్ చేద్దాం. అబ్బా సాయిరామ్, దొరికింది. డాడ్ లిటిల్ ప్రిన్సెస్. వీళ్ళు ఇక్కడ కూడా స్టార్ట్ చేశారా? చా, ఇప్పుడు ఎలా? టెన్షన్ పడకరా చందు, థింక్. ఈ పిల్ల చేతికి టాటూస్ లేవు, హ్యాండ్ బ్యాగ్ కానీ ఫోన్ కానీ కీ చైన్స్ అంటూ ఏమీ లేవు. బ్రో చిల్లర లేదయ్యా. నిన్నే బ్రో. రే బ్రో, నా బేబీకి నేను కొంచెం కాఫీ షాప్లో వెయిట్ చేస్తున్నాను చెప్పవా? నేను చెప్తే నమ్మట్లేదు. ప్రతి ఒక్కడికి నేనే బ్రోకరేజన్ చేయాలి. హైలేసా? హాయ్ లేసా. హాయ్ లేసా. హైలేసానా? అదేం పేరు? హైలేసా. హాయ్ లేసా. హాయ్ లేసా. హాయ్ లేస్యా. హాయ్ లాస్యా. హాయ్ లాస్యా. హాయ్ లాస్యా.
అయ్యో తెలిసిన ఫ్రెండ్ వస్తే హిట్స్ ఓకే లాస్యా. దేవుడా ఈ గొర్రె బిడ్డను నువ్వే కాపాడు. నాట్ బ్యాడ్, గుర్తు పెట్టుకున్నారైతే. మర్చిపోవాల్సిన అవసరం కూడా రాలేదండి. ఇట్ వాస్ ఎ గ్రేట్ మీట్ కదా, టైం కూడా తెలియలేదు. లాస్యా గారు ఇక వెళ్దామా? హే, ఇంత త్వరగా కలుసుకోవడానికి రీజన్ తెలుసుకోవా? ఏముంది, మీరు యుఎస్ వెళ్తున్నారు, చాటింగ్లో నాది హైదరాబాద్ అని తెలుసుకున్నారు. సో వెళ్ళేలోగా ఒకసారి కలుద్దాం రమ్మన్నారు. కాదండి, మరి మీ పోస్ట్లని చూశాను. స్కెచ్లు సూపర్ ఉన్నాయి తెలుసా. అసలు బొమ్మలు కూడా మాట్లాడగలవా అని ఎలా ఉన్నాయి. అదేంటోనండి, చిన్నప్పుడు అన్నప్రసన్నం రోజు పెన్ను బదులు పెయింట్ బ్రష్ పట్టుకున్నానంట. అయినా మనీలు పెన్లు కాన్సెప్ట్లు విన్నా గానీ ఇలా పెయింట్ బ్రష్లు పెడతారని తెలియదే. అయినా ఆ రోజు మా ఇంట్లో రంగులేస్తున్నారులేండి. అయినా ఇంత ఎలివేషన్లో కూడా ఇంట్రాగేషన్ అవసరమా? సరే సారీ. స్కూల్ డేస్ నుంచి నా ఫేస్ స్కెచ్ ఆర్ట్ లో ఎలా ఉంటుందో చూడాలని కోరిక. ఇన్ఫాక్ట్ మీకు మెసేజ్ చేయడానికి వన్ ఆఫ్ ది రీజన్ కూడా ఇదే. అర్థం కాలేదు. అందులో అర్థం కాకపోవడానికి ఏముంది లక్కీ గారు. నేను ఇలా కూర్చుంటాను, నన్ను చూస్తారు, బొమ్మని గీస్తారు, నాకు ఇచ్చేస్తారు. నో, సారీ సారీ సారీ, కుదరదు. అలా ఎలా అవుతుందండి? అదేంటండి అలా అన్నారు? అంటే నా ఉద్దేశం, ఇప్పటికిప్పుడు మీకోసం డ్రాయింగ్ వేయాలంటే పేపరు పెన్సిల్ కావాలి కదండి. ఓ సందుకా, నేను తీసుకొచ్చానుగా. దీనమ్మ మళ్ళీ ఇదేం టాస్క్ రా? సముద్రం అంతా ఇది ఇంటి ముందు కాలువలో పడ్డట్టు ఇప్పటి వరకు మేనేజ్ చేసి ఇలా ఇరుక్కుపోయానేంట్రా? ఏంటండి ఏదో అంటున్నారు? అంటే డ్రాయింగ్ లో మిస్టేక్స్ అయితే ఓ ఎరేజరేగా, నేను తెచ్చాగా. అది కూడా తీసుకొచ్చారా? టీచర్స్ కి డస్టర్ ఎలానో ఆర్టిస్ట్ కి ఎరేజర్ అంతే ఇంపార్టెంట్, అంతేనా? దీనికి ఈ టైంలో కూడా ప్రాసలు వదలట్లేదు. రే చందు, నువ్వు అవుట్రా. ఇలా కూర్చోనా? పోనీ ఇలా? ఇలా? ఇక కవర్ చేయటం నా వల్ల కాదు. రే లక్కీ, సారీ రా. ఐఎమ్ సారీ లాస్యా గారు, మీరు అనుకున్న లక్కీని నేను కాదు. తప్పు జరిగిపోయింది. ఇన్ఫ్యాక్ట్ చేశాను, వీలైతే క్షమించండి. నాకు తెలుసు చందు. ఏంటండి మీరు మాట్లాడేది? అంటే మీకు ఇదంతా ముందే తెలుసు. ఇన్ఫాక్ట్ నేను మిమ్మల్ని కలవడం కోసం లక్కీతో నేనే ఇలా. కానీ ఎందుకు? Jan 18, 2025 సరిగ్గా ఈ రోజుకి 1 month బ్యాక్ లక్కీ నేను ఒక బర్త్డే పార్టీకి తీసుకువెళ్ళాడు కదా. ఆ బర్త్డే నా తమ్ముడిది. అదే మొదటిసారి నేను నిన్ను చూడటం. ఎందుకో తెలీదు, ఆ పార్టీ అంతా నీకు కనిపించకుండా నేను చూస్తూ ఉండిపోయాను. అబ్బాయిలతో మాట్లాడాలంటే ఆలోచించే నేను ఒక్కసారైనా నువ్వు నాతో మాట్లాడితే బాగుండు అనిపించింది. ఆ రోజు నువ్వేం చేసినా నవ్వుతూనే ఉన్నాను. ఒక పాయింట్లో బర్త్డే వాడిదా నాదా అర్థం కాలేదు తెలుసా. ఎక్కడ అక్కడే ఉంటే నీతో మాట్లాడేస్తానేమోనని మధ్యలోనే వచ్చేసాను. నీకు దూరంగా అయితే వెళ్ళగలిగాను కానీ నాతో పాటు మీ మాటలు ఆలోచనలు కూడా తీసుకొచ్చానని రోజులు గడుస్తుంటేనే అర్థమైంది. లక్కీని కలుసుకొని అన్ని విషయాలు నీ గురించి తెలుసుకున్నాను. అలా తెలుసుకున్న ప్రతి విషయం నన్ను నీ వైపు ఇంకా లాగింది. తప్పు మీ అన్న చేసిన నింద నీ మీద వేసుకొని నా అనే వాళ్ళ సంతోషం కోసం క్యారెక్టర్లెస్గా నిలబడ్డప్పుడు నీ క్యారెక్టర్ నచ్చింది. 10 నిమిషాల మెట్రో జర్నీలో కలిసి నీ బొమ్మ గీసిన లక్కీ కష్టాల్లో ఉన్నాడని తెలుసుకొని 2 yearsగా నీ రూమ్లో ఉంచుకున్నప్పుడు నువ్వు నచ్చా, నీతో నడవాలనిపించింది. చందు, నన్ను పెళ్లి చేసుకుంటావా? చందు, ఆ? చూడండి, నా పేరు లాస్యా. లాస్యా గారు, ఇన్ని తెలుసుకున్న మీరు మా అమ్మ 1 second. చెప్పమ్మా. అరే చందు, మార్నింగ్ గుళ్ళో ఒక అమ్మాయిని కలిశానురా. ఎలా ఉందో తెలుసా? తన ఫోటో నీకు పెడుతున్నా చూడు. అమ్మా, నేను చెప్పేది విను.
చెప్పాడు నీతో నడవాలంటే ముందు ఆంటీని కలవాలని. అందుకే వచ్చే ముందే కలిశాను. రే నేను మేనేజ్ చేసినంతసేపు మేనేజ్ చేస్తా, లేదంటే నిజం చెప్పేస్తా. నిజంగా నిజం చెప్పాల్సిన సిచ్యువేషన్ కానీ వస్తే చెప్పడానికి ఒక క్షణం కూడా ఆలోచించకురా. అన్నా 2 బ్లాక్ కాఫీ. ఏ హాయ్, మీరు ఎప్పుడైనా పంజాగుట్లో ఉన్న కొలంబస్ కాఫీ హోటల్లో ఫుడ్ ట్రై చేశారా? నేను ఇక్కడ ఫుడ్ ట్రై చేశాను. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఎమ్మీ సిజ్లర్స్ చాలా అంటే చాలా ఫేమస్ తెలుసా. ఇక్కడ టెరియాకి చికెన్ బౌ, ఆల్ఫోదా పాస్తా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మోస్ట్ ఎక్సైటెడ్ విషయం ఏంటంటే మార్నింగ్ 9 AM to 12 PM లోపు వెళ్తే 40% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. అండ్ ఇంకా డ్రింక్స్ విషయానికి వస్తే కొలంబస్ కోల్డ్ కాఫీ, మొహితో, మిల్క్ షేక్స్ అండ్ ఇలా చాలా ఐటమ్సే ఉన్నాయి. అండ్ నాట్ ఓన్లీ ఫుడ్, మీ పిల్లలకి కిట్టి పార్టీస్, బర్త్డే పార్టీస్, బిజినెస్ మీటింగ్స్ ఇలా అన్నిటికీ పర్ఫెక్ట్ ప్లేస్ కొలంబస్ కాఫీ హోటల్. సో మీరు కూడా ఒక మంచి ఫుడ్ టేస్ట్ చేయాలనుకుంటే పంజాగుట్లో ఉన్న కొలంబస్ కాఫీ హోటల్ కి విజిట్ చేయండి. ఇక్కడ ఫుడ్ మాత్రమే కాదు, ఫీల్ కూడా స్పెషల్.